హలో అందరికీ, ఎలా ఉన్నారు? లాస్ట్ 2 వీడియోస్గా మా డే అవుట్ కోసం మీకు చెప్తున్నాను కదా, ఇది అందులో లాస్ట్ వర్జన్ అనమాట. లూలు మాల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మేము గచ్చిబౌలిలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి మేము హుస్సేన్ సాగర్కి వెళ్ళాలనుకున్నాం, అంటే ట్యాంక్ బండ్ అనమాట. ఇద్దరికి ఎలా వెళ్ళాలో ఐడియా లేదు, కానీ బస్లోనే వెళ్ళాలని ఇద్దరు గట్టిగా ఫిక్స్ అయ్యాం. మీకు ఒకటి చెప్పనా, అసలు ఈ ట్రిప్ అంతటి ఒక మెయిన్ ప్లానే మా బస్ ఒక టికెట్ని యూటిలైజ్ చేసుకోవడం. అదేంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా తెలంగాణ అమ్మాయిలకి ఇక్కడ బస్ టికెట్స్ ఫ్రీ అనమాట, కానీ మాకు టికెట్స్ ఛార్జ్ చేస్తారు. సో నార్మల్ టికెట్ అయితే చాలా రేట్ అవుతుంది అటు ఇటు తిరిగినప్పుడు అని చెప్పి 1 డే పాస్ లాగా, లైక్ 1 డే ట్రావెల్ చేయడానికి 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం. ఇద్దరు 200 పెట్టాం కాబట్టి ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలని చెప్పి ఇద్దరు మొత్తం అంతా తిరిగేద్దామని ఫిక్స్ అయ్యాం. సో టికెట్ ఎక్కడ వేస్ట్ అవుతుందో అని చెప్పి ఇంత లాంగ్ వచ్చాం. ఏంటి 200 కోసం ఇంత చేశారా అని అనుకుంటున్నారా? అది మా సాటిస్ఫాక్షన్. లేకపోతే మనీ వేస్ట్ చేశానని ఇంకా అదే రిగ్రెట్తో ఉంటాం ఇద్దరం. సేమ్ మైండ్ సెట్తో ఉండే ఫ్రెండ్స్ దొరకడం కూడా లక్కే. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఇగో ఇలా ఎవరొకరు దొరుకుతారు. ఇవన్నీ పక్కన పెడితే మేము వెళ్ళిన కొంచెం సేపుకి ఈవినింగ్ అయిపోయింది. ఈ టైంలో ట్యాంక్ బండ్ ఎంత అందంగా ఉందో తెలుసా? ఫుల్ ఆఫ్ లైట్స్తో నిజంగా ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. మీకు తెలుసా ఈ ట్యాంక్ బండ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లేక్ అని? ఇది మ్యాన్ మేడ్ కానీ ఇది న్యాచురల్ గా వచ్చింది కాదు, మూసీ నది ద్వారా వాటర్ ఫ్లో అనేది జనరేట్ అయిందని. ఇది హుసేన్ అనే ఒక పెద్ద ఇంజనీర్ అప్పట్లో 1562లో ఇన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అప్పటి నుండి ఇది ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్. బోత్ ఆఫ్ ద ట్విన్ సిటీస్ కి మధ్యన ఒక కనెక్షన్ లా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. మెయిన్లీ ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైం, బట్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ స్పెషల్. ఎప్పుడు మార్నింగ్ టైం వద్దామని అనుకున్న టైం సెట్ అవ్వదు, ఎలా అయినా ఈవినింగ్ అయిపోతుంది. ఈసారి కూడా యాక్చువల్గా మా వైజాగ్ పీపుల్ అందరికీ ఇలా ఈ లేక్స్ అన్నా బీచెస్ అన్నా ఏదో ఒక ఎమోషన్, ఎందుకో కనెక్ట్ అయిపోతాం. నాకు కూడా ఈ రోడ్స్, ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే నాకు వైజాగ్ బీచ్ రోడ్డే బాగా గుర్తొచ్చింది. ఆన్ దిస్ పాయింట్ నేను మా అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పాలి. తన వల్లే నేను ఈ డే అవుట్కి వచ్చాను. చాలా విషయాలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ దొరికింది. మేము డే అవుట్ అనుకున్నాం కానీ ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ బస్సెస్లో వెళ్ళడం అంటే ఇంకో పెద్ద టాస్కే. బస్సెస్ దొరకట్లేదు. ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటే వెయిటింగ్లోనే చాలా టైం అయిపోయిందనమాట. అసలే కోకాపేట్ వెళ్ళాలి, అది ఎక్కడో ఊరు చివరి ఉంటుంది. ఎంతో కష్టపడి బస్సులో విప్రో సర్కిల్ వరకు వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇలా అయితే మా డే అవుట్ ఎండ్ అయింది. మరి మీరు డే అవుట్కి వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పేయండి. చెయ్యి పట్టి ఆపనా, తిట్టి కొట్టి ఆపనా, పరుగు పెట్టే ఈ నిమిషాన్ని, ఈ క్షణమే శాశ్వతమే అయిపోని, వెళ్ళనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ దివ్య జ్ఞాపకాలన్నీ, ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకో.